అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఉషా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? పెళ్లికి నేను చేయాల్సిన పనుల గురించా? పెళ్లికి చేస్తున్న పనుల గురించి కాదు, పెళ్లిని ఆపడానికి నువ్వు చేస్తున్న పనుల గురించి. నేను మీ పెళ్లిని ఆపాలనుకోవడం లేదు. దానికోసం ఎలాంటి పనులు కానీ ప్రయత్నాలు కానీ చేయడం లేదు. మరి నువ్వు చేస్తున్నదేంటి? అందరికీ చెప్తున్నదేంటి? నేను పల్లవి మెడలో తాళి కట్టి తప్పు చేస్తున్నానని, నిన్ను శిక్షిస్తున్నానని అందరికీ చెప్పడం లేదా? లేదండి, మీరు తప్పు చేస్తున్నారని కానీ నన్ను శిక్షిస్తున్నారని కానీ నేనెవరికీ చెప్పలేదు. నువ్వేం చెప్పినా ఎలా అడిగినా అందరూ తప్పుగా అర్థం చేసుకుంటుంది మాత్రం కిరణ్ గారినే కదా. తప్పుడు దానిలా చూస్తుంది మాత్రం నన్నే కదా. అందరూ జరుగుతున్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారనేది మాత్రం నేను ప్రభావం చేయలేను పల్లవి. ఒకవేళ వేరే వాళ్ళని ప్రభావం చేసేంత తెలివితేటలే నాకుంటే నా జీవితం ఈరోజు ఇలా ఉండేదే కాదు. వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వు ముఖ్యం. కానీ నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఉషా. నేను పల్లవి మెడలో తాళి కడుతున్నది మన మంచి కోసమే అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదండి. మీరు మీ ఫ్రెండ్తో వైజాగ్ వెళ్తున్నానని చెప్పి పల్లవి ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది పరిస్థితుల ప్రభావం అనుకున్నాను. పరాయి స్త్రీ మీ వల్ల గర్భవతి అయిందని చెప్పినప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది తాగిన మైకంలో ఉన్నప్పుడు జరిగిన అనర్థం అనుకున్నాను. ఆ పరాయి స్త్రీని ఇంట్లోకి తీసుకొచ్చి సేవలు చేయమన్నప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది మన బాధ్యత అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం ఎలా తీసుకోవాలో అర్థం కాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి. అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? వెనక్కి తీసుకోలేవా? మీరు పెళ్లి చేసుకుంటారని పల్లవికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? మీరిచ్చిన మాట తప్పలేనప్పుడు, చేసిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకోలేనప్పుడు నేను మాత్రం నా నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకోగలను? జరిగిందేదో జరిగింది, జరగాల్సింది జరుగుతుంది. ఇది నా తలరాత. నా నుదుటిన ఆ విధాత రాసిన విధిరాత. ఇది విధాత రాసిన రాత కాదు ఉషా, ఈ పల్లవి రాసిన రాత.
అక్క అలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తూ కూడా నన్నెందుకు మీట్ అవ్వాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వదిన ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తుందో నాకే కాదు ఎవ్వరికీ తెలియట్లేదు. వదినొచ్చింది. వదినా, వదినా. మిమ్మల్ని విడిగా కలవాలనేది ఎందుకో తెలుసా? నా పరంగా సుహాస్కి ఓ సంజాయిషి ఇవ్వాలని. అవును, ఇప్పుడు జరుగుతున్న మీ బావగారి పెళ్లి వల్ల, మా ఎడబాటు వల్ల మీ ఇద్దరి దాంపత్య జీవితానికి ఎటువంటి ఆటంకం రాకూడదు. భార్యాభర్తలుగా మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పెళ్లి మూలంగా మీ అమ్మా నాన్నలు రేణుని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాంటివేంటక్క, తన మీద నాకెంత ప్రేముందో తనని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. తననెప్పుడు ప్రేమగా చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నన్ను నమ్మక్క, తనకెప్పుడు ఏ ఇబ్బంది రానివ్వను. నేనే నేరుగా వచ్చి మీ అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. అందుకే నీకు చెప్తున్నాను. బహుశా రేపటి తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుందో లేదో తెలీదు. అందుకే ఇప్పుడే మనస్ఫూర్తిగా మాట్లాడేశాను. సరే, నేను వెళ్తున్నాను. వదినా, అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.